ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. అండ్ గివ్ సక్సెస్ టు యువర్ సర్వెంట్ టుడే అండ్ గ్రాంట్ హిమ్ మెర్సీ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ మ్యాన్. నెహెమియా చాప్టర్ 1 verse 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము చేయాలనుకునే పనులు, ప్రారంభించాలి అని అనుకునే కార్యాలు అన్నీ కూడా అన్నిసార్లు అంత సులభం కావు. వాటిని చేయాలంటే, వాటిలో ముందుకు వెళ్ళాలంటే ఎంతో మంది పర్మిషన్లు కావాలి, ఎంతో డబ్బు సహాయం కావాలి, పరిస్థితులు అనుకూలించాలి. మనకు వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా మనము ప్రారంభించాలి అనుకున్న ఆ పని ఆగిపోవచ్చు. ఈ రోజున మన ఆలోచనలన్నీ కూడా సఫలపడకపోవడానికి కారణం మనం కాదు, మనకున్న బలహీనతలు కాదు, మన లోపాలు కాదు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా దేవుని సహాయము తప్పకుండా కావాలి అనే విషయాన్ని ఈ రోజు మనము గ్రహించాలి. ఈ రోజున నీవు కూడా నీ ఆలోచన సఫలత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా వాటిల్లో ప్రతికూలతలు ఎదురవుతున్నాయేమో, అనుకున్నవి అనుకున్నట్లు జరగక కృంగిపోయావేమో. నీ పిల్లల వివాహ విషయంలో, నీ లోన్స్ విషయంలో, నీ యొక్క ఉద్యోగ విషయంలో, నీ విద్యలో, నీ గృహ నిర్మాణంలో, ఇలా పలు రకాలైన వాటిని నీవు ప్రారంభించావు గాని అవి సఫలం కాక విఫలమయ్యి దుఃఖిస్తున్నావేమో. దాని నిమిత్తమునే నెహెమియా ఒక విషయము ఈ రోజున అందరికీ బోధిస్తున్నాడు. తన యొక్క అనుభవాన్ని ఈ రోజు మనతో పంచుకుంటున్నాడు. నెహెమియా షూషాను కోటలో రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో అతను ఒక వార్త విన్నాడు. యెరూషలేము గోడలు కూలిపోయాయి అని, గుమ్మములు కాల్చబడినాయి అని. ఈ మాటలు విని దుఃఖించిన అతను మరలా వాటిని నిర్మించాలని అనుకున్నాడు. తాను ఒక చిన్న ఉద్యోగస్తుడు అని తెలిసినప్పటికీ, తన జీతం ఎంతో తక్కువ అని అతనికి అర్థమైనప్పటికీ ఎలా అయినా పని జరిగించాలి, ఆ మంచి కార్యము జరిగించాలని పూనుకున్నాడు. అయితే అది అంత సులభం కాదు. అధికారుల పర్మిషన్ కావాలి, డబ్బు కావాలి, సరిగ్గా పనిచేయడానికి పరిస్థితులు అనుకూలించాలి. ఒక వ్యక్తితో అయ్యే పని మాత్రం కాదు. ఈ విషయము నెహెమియాకు బాగా తెలుసు. చూడండి, ఈ రోజుల్లో ఒక చిన్న గృహము నిర్మించుకోవాలి అంటేనే భారీగా ఖర్చు ఉంటుంది. లేబర్ ఛార్జీలు, పర్మిషన్లు, సరిపడా ధనము, అన్నిటి కోసం చాలా కష్టపడతారు. ఒక మధ్యతరగతి వ్యక్తులు, వారు చేస్తుంది చిన్న ఉద్యోగము, లోన్స్ పెట్టుకొని మరి ఇల్లు కట్టి లోన్లు కట్టలేక కట్టిన ఇల్లు అమ్ముకునే వారు కూడా ఉన్నారు. అంత కష్టమైన పరిస్థితుల్లో సగటు ఉద్యోగి, మధ్యతరగతి వారు ఉన్నారు. అయితే దేవుని సహాయం ఉంటే అది ఎంత పెద్దదైనా, ఎంత గొప్ప అప్పైనా, ఎటువంటి పర్మిషన్లైనా, ఏ లోన్స్ అయినా తీరాల్సిందే, తీర్చబడాల్సిందే, ఎటువంటి కఠినమైన హృదయం అయినా మారాల్సిందే అని నెహెమియా మనకు తెలియబరుస్తున్నాడు. ఈ యొక్క గొప్ప పని కోసం రాజును కాకా పట్టలేదు, రాజు కాళ్ళు పట్టుకోలేదు, ఎటువంటి రికమెండేషన్లు చేయలేదు. మరి ఏం చేశాడు అంటే దేవునికి ప్రార్థించాడు, సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన రాజుల హృదయములను కూడా నీటి కాలువల వలె త్రిప్పగలడు అని గ్రహించి సర్వోన్నతునికి మొర్రపెట్టాడు. తద్వారా రాజు నుండి సెలవు లభించింది, ధన సహాయం లభించింది, కావలసిన పర్మిషన్స్ అన్నీ వచ్చాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు సఫలపడాలి అంటే నీవు బ్రతిమాలాల్సింది, నీవు వేడుకోవాల్సింది అధికారులను కాదు, నీ కుటుంబాన్ని కాదు, నీ బిడ్డలను కాదు, నీ తల్లిదండ్రులను కాదు, దేవుణ్ణి వేడుకో. ఆయన సర్వశక్తి గలవాడు అని గ్రహించు, ఆయనకు ప్రార్థించి పని ప్రారంభించు. అప్పుడు నీ ఆలోచన సఫలం అవుతుంది. అది వీసా అయినా, గృహ నిర్మాణమైనా, నీ ఆరోగ్యమైనా, నీ లోన్స్ అయినా,
నీ బిడ్డల వివాహమైతే అటువైపు ఉంది. ఎంత కఠినుడైనా సరే, ఏదైనా సరే నీకు అనుకూలముగా, నీవు అనుకున్నది అనుకున్నట్లుగా నీ వైపు న్యాయము జరిగే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీవు నిరుత్సాహపడకుండా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ అడుగులు వేయి. విజయము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా. అయ్యా, యుగ యుగములకు నీవు సజీవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, మా యొక్క సొంత ఆలోచన, మా ప్రణాళికలు కాదు గాని నా తండ్రి, ఈ యొక్క చిత్త ప్రకారముగా తండ్రి మేము నడుచుకున్నట్లయితే అయ్యా తప్పకుండా అయ్యా మీ యొక్క సహాయము మాకుంటుందని, మీ సహాయము మాతో ఉన్నప్పుడే మేము ఏ పనైనా చేయగలమని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. నెహేమియా మీకు మొర్రపెట్టి మీ సన్నిధిన అయ్యా ప్రార్థించి నిర్ణయం తీసుకున్నాడు నా తండ్రి. అధికారులు సహాయం చేశారు, రాజులు సహాయం చేశారు ప్రభా. అయ్యా అయ్యో తండ్రి, నీ మందిరమును ప్రారంభించడానికి తండ్రి అయ్యా కృప చూపించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా ఆలోచన వలన ఏది కాదు ప్రభా, మీ ఆలోచన ద్వారా మేము నడిస్తేనే మాకు విజయం అని తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఎటువంటి కష్టాలలో, ఎటువంటి నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి అయ్యా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడుమెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి. వారి ప్రతి ఒక్క పాపమును తుడిచివేయండి. వారి దోషమును యేసు నామములో కడిగివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్న బిడ్డలను అయ్యా మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంత కష్టం చేసినా ప్రభా మరి తండ్రి వారి అప్పులు తీరడం లేదు నాయన, మీరే సహాయం చేయండి అయ్యా. అప్పులు తీర్చుకునే మార్గాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా అదే విధంగా అది ఎందరైతే బిడ్డలు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి మీరు ధైర్యపరుస్తూరండి అయ్యా. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, మీ బిడ్డలైన వారిని అంతకంటే ఘనముగా తండ్రి పోషించగలిగినటువంటి సమర్థుడు ప్రభా. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. అదే విధంగా కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, సమాధానాన్ని విస్తరింపచేయండి, ప్రేమను విస్తరింపచేయండి, శాంతిని ప్రసాదించండి. సమాధానకర్తవైన దేవుడో ప్రభా, వారి మధ్య మీరుండండి నా ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి అయ్యా. అన్నదమ్ముల మధ్య సమాధాన స్థితిని దయచేయండి. ఇరుగు పొరుగు వారి మధ్య సమాధాన స్థితిని దయచేయండి. ఏ ఒక్కరికి ప్రభా ఇంకొకరితో గొడవలు గాని ఏవి లేకుండా, మనస్పర్ధలు గాని ఏవి లేకుండా ప్రభా మీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా ఉద్యోగం కొరకు ఎందరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మీ యొక్క చిత్తములో వారు అనుకున్న జాబు వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. శాలరీ ఇంక్రీజ్ విషయంలో కృప చూపించండి, ట్రాన్స్ఫర్ విషయంలో కృప చూపించండి, ప్రమోషన్ విషయంలో కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి గృహము కట్టుకుంటున్న బిడ్డలు త్వరగా ఆ యొక్క గృహము పూర్తవడానికి కావలసిన ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో మీ చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగునట్లుగా సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. కావలసిన శక్తిని, బలాన్ని అయ్యా మీరే వారికి దయచేయండి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి. ఎటువంటి అనారోగ్యము బారిన వారు పడకుండా మంచి ఆరోగ్యము చేత వారిని మీరు నింపండి నా ప్రభ. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను ఆదరించండి, బీదలను కటాక్షించండి నా ప్రభా. మరి నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ప్రతి బిడ్డ కష్టాన్ని అయ్యా మీరు దీవించండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి. అదే విధంగా నా తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరుస్తూ రండి. అదే విధంగా మిషనరీస్ ని
మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తుండగా వచ్చే అడ్డంకులు ఆటంకాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో అయ్యా గుండె చెదిరిన పోయినటువంటి స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరుస్తున్నామని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.